కీర్తనల గ్రంథము 119వ కీర్తన 105వ వచనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 105వ వచనం. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. నీ వాక్యము నా పాదములకు దీపము. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడును సర్వశక్తివంతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము గల దేవా, మరి యొక్క ఆదివారము నీ కుమారుని మరణ పునరుద్ధాన దినము మా జీవితంలో దయచేసి ప్రభువా, నిన్ను స్తుతించి మహిమపరిచి ఆరాధించుటకు, నీ స్వరూప దర్శనము చేయుటకు, ప్రభువా నీ వాక్యము చేత బలపరచబడుటకు, మా జీవితాలను సరిచేసుకున్నటకు నీ సన్నిధికి మమ్మల్ని నడిపించిన విధానం బట్టి నీకు వందనములు, స్తోత్రములు. చక్కని ఆరాధనతో ప్రభువా నిన్ను స్తుతించి మహిమపరచడానికి నీ ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు నాయన. కొద్ది సమయము వాక్య స్వరూపి అయిన నీ దర్శనము చేయదలచి ఆశతో నీ సన్నిధికి వచ్చి ఉండగా ప్రభువా దయచేసి నాతో మాతో మాట్లాడమని, మేలు చేయమని, నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము సరి చేసుకునే కృపను మాకు అనుగ్రహించమని యేసు నామములో, మంచి బోధకుడైన యేసు నామములో స్తుతించి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఒకసారి ఒక ఊరిలో ఒక జంట ఉన్నారు. ఆ జంట సాధారణంగా భర్త దేవుని సన్నిధికి వెళ్ళేవాడు కాదు. ఆ భార్య అయితే రెగ్యులర్గా ఆయన సన్నిధికి వెళ్తూ ఉండేది. ఆయన గొర్రెలు కాచుకుంటూ ఉండేవాడు. ఏం చేసేవాడండి? ఆయన వృత్తి గొర్రెలు కాచుకుంటూ ఉండేవాడు. అతని పేరు వెంకయ్య. అయితే చాలామంది ఊర్లో వెంకయ్యలు ఉంటాను బట్టి క్లాస్లో కూడా ఒకే పేరు ఉందనుకోండి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కుమార్ ఉన్నాడు అనుకోండి, పి కుమార్, జి కుమార్ అలా పిలుస్తారు కదా. లేదా ఉప్పల కుమారు, మేడిపల్లి కుమార్ అని పిలుస్తారు కదా. అయితే అదేవిధంగా అతను కూడా గొర్రెల వెంకయ్య అని పిలిచేవారు. ఏం పేరండి ఆయన పేరు? గొర్రెల వెంకయ్య. అతను ఎప్పుడు గొర్రెల దగ్గర ఉండేవాడు కాబట్టి గొర్రెల వెంకయ్య అని పిలిచేవారు. అయితే ఒకసారి పాస్టర్ గారు ఆ ఊర్లో కూటాలు పెట్టారు. కూటములు పెట్టి, సువార్త కూటాలు పెట్టి తప్పకుండా రావాలని చెప్పారు. అయితే సరిగ్గా కూటాలు జరిగే రోజుకే ఆ వెళ్ళే వెంకయ్య గారి భార్యకి జ్వరం వచ్చింది. ఏమొచ్చిందండి? జ్వరం వచ్చింది. కాబట్టి ఆవిడ వెళ్ళలేకపోయింది. అయితే ఆ ఊరిలో ఈయన ఊరి చివర గొర్రెలు కాస్తూ ఉండేవాడు. అక్కడే గొర్రెల మందను పెట్టేవాడు. అయితే భార్య ఏం చెప్పిందంటే, నాకు జ్వరం ఉంది, పాస్టర్ గారు ఏమో రమ్మన్నారు, నేనేమో వెళ్ళలేకపోతున్నాను, కాబట్టి కొంత సమయం, సాయంత్రం ఆరాధన, కొంత సమయం వెళ్ళి దేవుని వాక్యం విని ఆయన గొర్రెల దగ్గరే నిద్రపోయేవాడు. ఎందుకంటే ఆ ఊరిలో గొర్రెలు దొంగతనం చేసేవాళ్ళు ఉండేవారు. కాబట్టి గొర్రెలు దొంగతనం చేస్తారు కాబట్టి ఆయన గొర్రెల దగ్గరే నిద్రపోతూ ఉండేవాడు. గొర్రెలతోనే ఎక్కువ సమయం గడుపుతూ ఉండేవాడు. భార్య చెప్పింది, ఆ భోజనం పెడుతూ, రాత్రికి భోజనం పెడుతూ, నువ్వు తప్పకుండా దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని వాక్యం విని రేపు ఉదయం గొర్రెల దగ్గర పనివాడిని పెట్టి వస్తావు కదా, అప్పుడు పాస్టర్ గారు ఏం వాక్యం చెప్పారో నాకు చెప్పాలి అని చెప్పింది. సరే వెళ్ళాడు. మనసంతా గొర్రెల మీద ఉంది. భార్య ఏమో ఆజ్ఞ జారీ చేసింది. భార్య చెప్పిన మాట వినకపోతే చాలా ప్రమాదం కనుక కదా. పెళ్ళవని వాళ్ళు భయపడతారేమో, భయపడకండి, మేము కూడా అలా భయపడి పెళ్లి చేసుకున్న వాళ్ళమే కాబట్టి చాలా ప్రమాదం. కాబట్టి ఏం చేశాడంటే, వెళ్ళాలి అనుకున్నాడు. మొత్తానికి ఏదో కాసేపు ఉండరా నాయన అని ఎవరినో బ్రతిమలాడే గొర్రెల దగ్గర పెట్టి దేవుని సన్నిధికి వెళ్ళాడు. సాధారణంగా కూటాలంటే కొంచెం ఆలస్యంగా స్టార్ట్ అవుతాయి కదా. ఈయనేమో త్వరగా వెళ్ళాడు. వెళ్ళేసరికి ఇంకా కూటం ప్రారంభం అవ్వలేదు. పాస్టర్ గారు అవి ఇవి సర్దుతున్నారు. చాలా కాలం తర్వాత వెంకయ్య గారు వచ్చారేమో. పాస్టర్ గారు అన్నారు, వెంకయ్య గారు వచ్చారా అని అడిగారంట. అనేసరికి ఈ మాట గుర్తుపెట్టుకున్నాడు. ఎందుకంటే ఉదయం లేచి వెళ్ళి ఎవరికి చెప్పాలి? భార్యకి చెప్పాలి. మొట్టమొదటి మాట ఏంటి? వెంకయ్య గారు వచ్చారా అనుకుంటూ ఉన్నాడు. ఇంకా అటు తిరిగి సంఘం బాగానే డెవలప్ అయింది, బాగానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశారనుకుని అటు ఇటు తిరిగి చూసిన తర్వాత ఇంకా కూర్చుంటే అప్పుడు పాస్టర్ గారు మళ్ళీ అటు ఇటు తిరిగి ఏవో సర్దుకుంటూ, వెంకయ్య గారు కూర్చున్నారా అని అడిగారు. పాస్టర్ గారు ఏం చెప్పారు? వారికి చెప్పాలి కదా. మొట్టమొదటి మాట క్యాచ్ చేశాడు. ఏంటది? వచ్చారా. రెండో మాట కూర్చున్నారా. ఇంకా అటు తిరిగి మనసంతా గొర్రెల మీద ఉంది. ఆ పిల్లవాడు ఎక్కడ గొర్రెలు విడిచి వెళ్ళిపోతాడో, గొర్రెలు ఎత్తుకుపోతారేమని అటు చూసి మెల్లగా ఇంకా కూటం ప్రారంభమైందో లేదో బయలుదేరి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతుంటే పాస్టర్ గారు, వెంకయ్య గారు వెళ్తున్నారా అని అన్నారు.
ఇప్పుడు పాస్టర్ గారిని ఏమన్నారు అనే మాట చెప్పాలి కదా భార్యకు. మొట్టమొదటి మాట వచ్చారా, రెండవ మాట కూర్చున్నారా, మూడవ మాట వెళ్తున్నారా. సరే ఈయన వెళ్ళాడు, ఈ లోపు ఆ నోట ఈ నోట తెలిసింది అసలు ఎప్పుడు గొర్రెలను విడిచి వెళ్ళని వెంకయ్య ఈరోజు కోటానికి వెళ్ళాడంట, సువార్త కూడికకు. అందరి దగ్గర గొర్రెలు దొంగతనం చేశాం, కానీ ఈ వెంకయ్య గాడి గొర్రెలు మాత్రం చాలా బలంగా ఉంటారా, ఒక్క గొర్రెను కొట్టేస్తే చాలు మనం మంచి రేటుకి అమ్ముకోవచ్చు అనుకున్నారు ఎవరో గొర్రెలు దొంగతనం చేసేవాడు. ఈలోపు వెంకయ్య వచ్చాడు, కాముగా దీపం ఆపేసాడు, పడుకున్నాడు. ఈలోపు వారనుకున్నారు వెంకయ్య ప్రార్థనకు వెళ్ళాడు. అక్కడ ప్రార్థన మైక్లో సౌండ్ దూరం నుంచి వినపడుతుంది కాబట్టి వెంకయ్య అక్కడే ఉన్నాడు అనుకున్నారు. ఈలోపు వెంకయ్య అటు తిరిగి ఇటు తిరిగి అలసిపోయి ఉన్నాడేమో, రోజంతా పనిచేసి పడుకున్నాడు. ఏం పడుకున్నాడు అనుకుంటూ పడుకున్నాడు. ఉదయకాలానికి మర్చిపోతాడేమో, పాస్టర్ గారు ఏం చెప్పారు భార్య అడిగితే అని చెప్పి 3 మాటలు అనుకుంటూ పడుకున్నాడు. ఏంటది? వచ్చారా, కూర్చున్నారా, వెళ్తున్నారా అనుకుంటూ మనసులో జ్ఞాపకం చేసుకుంటూ పడుకున్నాడు. అలవాటు లేని పని కదా గుర్తుపెట్టుకున్నాడు. ఈలోపు గొర్రెలు దొంగతనం చేసేవాళ్ళు వచ్చారు. వచ్చి వెంకయ్య మంచి నిద్రలో ఉండేసరికి వాళ్ళు వచ్చారు. వచ్చి మెల్లగా వచ్చేసరికి అప్పుడు మొట్టమొదటి మాట బయటకు వచ్చింది వెంకయ్యలో వచ్చి. కలవాట్లు పలుకుతూ ఉన్నాడు నిద్రలో. ఏంటది? వచ్చారా అన్నాడు. అమ్మ వీడు వెళ్ళాడు అనుకుని వెళ్ళలేదురా, వీడు ఎక్కడే ఉన్నాడు, పైగా నిద్రపోలేదు, మనం చూసినట్టున్నాడు, వచ్చారా అంటున్నాడు. సరే చూద్దాం, కాసేపు నక్కి ఉందాం అని చెప్పి అలా నిలబడి చూసి ఇంక వీడు బాగా డీప్ స్లీప్లోకి వెళ్ళాక అప్పుడు ఎత్తుకుపోదాం గొర్రెని అనుకున్నారు. ఇంకా కాళ్ళు పీకి కూర్చుని నొప్పి వచ్చి కూర్చునేసరికి అప్పుడు రెండో మాట బయటకు వచ్చింది. ఏంటది? కూర్చున్నారా అని. వాడు నిద్రలో ఉన్నాడు వెంకయ్య. ఇంకా అనవసరం వీడు రావటం చూశాడు, కూర్చోవటం చూశాడు, ఇంకా అనవసరాన్ని మెల్లగా జారుకుంటుంటే అప్పుడు మూడో మాట బయటకు వచ్చింది. ఏంటది? వెళ్తున్నారా అనే మాటకు బయటకు వచ్చింది. కాబట్టి దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ప్రతి మాట కూడా, దేవుని వాక్యంలో ప్రతి మాట కూడా మన జీవితాలకు మేలు చేసేదే, మన జీవితాలను బలపరిచేదే, మన జీవితాలను కుటుంబాలను కట్టేదే. కాబట్టి దేవుని వాక్యంలో ఆశ్చర్యకరంగా కొన్ని మాటలు ఉంటాయి. ఇలా కూడా దేవుని వాక్యాన్ని ధ్యానించవచ్చా అని మీకు అనిపించవచ్చు. ఈరోజు మనం ధ్యానించబోయే మాట దుప్పటి. ఏంటండి? ఉదయం పిల్లలు లేవలేదనుకోండి, ఒక్కోసారి నేను ఏం చేస్తానంటే ఫ్యాన్ బంద్ చేసి దుప్పటి కదా, అప్పుడు ఏమవుతుంది, వాళ్ళని నిద్ర లేస్తారు. ఏదో టెక్నిక్. కాబట్టి ముసుగు, మొన్న ఈ మధ్య బాగా వర్షాలు పడి ముసుగు తన్నేరు అంటారు కదా, లేకపోతే నిగడ తల్లి పడుకున్నారు అంటారు. కాబట్టి బాగా ముసుగు కప్పుకుని ఉన్నాం లాస్ట్ 2 వారాలు మనం. ఇప్పుడు ఇదే అనుకుంటున్నా, ఈరోజు ఎంత వర్షం వచ్చింది, 2 వారాల క్రితం అసలు మనం ఆరాధన జరుగుతుందో జరగదో అన్న వాతావరణం. అయితే ఏదేమైనప్పటికీ దేవుని వాక్యంలో కొన్ని మాటలు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈరోజు మనం ధ్యానించబోయే మాట దుప్పటి. ఏంటంటే అది దుప్పటి, మనం కప్పుకునే దుప్పటి. అయితే మొట్టమొదటిగా చూద్దాం. 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనంలో లేదా 3-4 వచనాల్లో అక్కడ ఒకరి దుప్పటి కనిపిస్తుంది. ఆ దుప్పటి యోనాతాను దుప్పటి. మొట్టమొదటి దుప్పటి యోనాతాను దుప్పటి. 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 3-4 వచనాలు చూద్దాం. దావీదు 3వ వచనం, దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకుని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను. మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదునికి ఇచ్చిన. ఇక్కడ మనం చూస్తే యోనాతాను దుప్పటి కనిపిస్తుందండి. ఎవరి దుప్పటి ఇది? యోనాతాను దుప్పటి. ఈ దుప్పటి నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? దావీదు ఒక గొర్రెలు కాచుకునే వ్యక్తి, అతి సామాన్యుడు. అయితే తన తండ్రి అన్నాడు, మీ అన్నలు 3 కూడా యుద్ధానికి వెళ్ళారు, యుద్ధం చాలా భయంకరంగా జరుగుతుందని వినబడింది. కాబట్టి నీ అన్నలు క్షేమంగా ఉన్నారో లేదో ఈ ఆహారాన్ని తీసుకుని వెళ్ళి ఆ సైన్యాధిపతికి ఇచ్చి నీ అన్నల క్షేమాన్ని చూసి వారు క్షేమంగా ఉన్నారని ఏదో ఒక ఆనవాళ్ళు తీసుకుని రమ్మని తండ్రి అయిన యెషయి పంపించాడు. అయితే దావీదు ప్రయాణం చేసి వెళ్ళేసరికి చాలా టెన్షన్ పరిస్థితి అక్కడ ఉంది. ఏంటంటే అటువైపు ఫిలిస్తీన్లు ఉన్నారు, ఇటువైపు ఏమో ఇశ్రాయేలీయులు ఉన్నారు. అటువైపు ఫిలిస్తీన్లు రెగ్యులర్గా జరిగే యుద్ధంలా లేదు. ఆ యుద్ధంలో స్పెషాలిటీ ఏంటంటే గొలియాత్ అనేవాడు ఉన్నాడు. వాడు 6 మూరల జానడు ఎత్తు మనిషి. ఆ వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడంటే ముందుకు వచ్చాడు, అతడు ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు. ఏమనంటే
ఇదిగో అందరూ అవసరం లేదు, మీలో ఒక్కడు వచ్చి నాతో పోరాడండి, నన్ను గెలిస్తే మేమందరం ఓడిపోయినట్టు, నేను మీ మీద ఎవరైనా ఒకడి మీద గెలిస్తే మీరందరూ ఓడిపోయినట్టు. కాబట్టి అందరూ వద్దు, 1-to-1 ఫేస్ టు ఫేస్ సింగిల్ హ్యాండ్ అన్నాడు. అనేసరికి ఈ మాట విని సౌలు భయకంపితుడైపోయాడు. అప్పటి వరకు యుద్ధాలు చేసిన వారు, యుద్ధానుభవం గలవారు, యుద్ధ నైపుణ్యం కలిగిన వారు, లేదంటే ఏమంటారు ఆ ఆయుధములు వాడుక కలిగిన వారందరూ కూడా భయకంపితులైపోయారు, భయపడిపోయారు. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. వాడు ప్రతిరోజు వస్తున్నాడు, ఛాలెంజ్ చేస్తున్నాడు, ప్రతిరోజు వస్తున్నాడు, ఛాలెంజ్ చేస్తున్నాడు. ఈలోపు ఆ రోజు దావీదు వచ్చాడు. దావీదు చూసి చాలా బాధపడ్డాడు. అదేంటి వాడికి అందరూ భయపడుతున్నారేంటి, నేను పోరాటం చేస్తాను అనేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. వాళ్ళ పెద్దన్న ఎలియాబు కూడా తిట్టాడు. అదేంట్రా నువ్వేం పోరాడతావు, నువ్వు అసలు ఎప్పుడైనా ఈటెను పట్టుకున్నావా, ఖడ్గం పట్టుకున్నావా, అసలు గొర్రెలను ఏం చేసావని తిట్టాడు. కానీ దావీదు పోరాడతానన్నాడు, ప్రాణానికి తెగించి వెళ్ళి పోరాడాడు, అందరినీ కన్విన్స్ చేశాడు, వెళ్ళాడు, ఒడిసెలతో గొలియాతుని కొట్టాడు, పోరాడి జయించాడు. ఒక చేతిలో గొలియాతు ఖడ్గం ఉంది, ఒక చేతిలో గొలియాతు తల ఉంది. ఎలా లోయలోంచి దావీదు పైకి నడుచుకుంటూ వస్తూ ఉంటే అప్పుడు సౌలు అన్నాడు, అసలు ఎవరు పిల్లవాడు, వీడేంటి ఇంత సింపుల్గా, మనం ఇన్ని రోజుల నుంచి భయపడుతూ ఉంటే ఇంత సింపుల్గా గెలిచేశాడు, అసలు ఎవరబ్బాయి ఈ అబ్బాయి అని తన సైన్యాధిపతి అయిన అబ్నేరుని అడిగాడు. అప్పుడు అబ్నేరు అన్నాడు, నాకు కూడా తెలియదు ప్రభువా, నేను పిలుస్తాను రాజా అని చెప్పి దావీదుని పిలిచినప్పుడు, దావీదు సౌలుతో మాట్లాడినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయంతో కలిసిపోయింది అని రాయబడింది. ఆ సంతోషంలో యోనాతాను ఏం చేశాడంటే, యోనాతాను కూడా చాలా పరాక్రమవంతుడే, చాలా యుద్ధశూరుడే, తను కూడా చాలాసార్లు ఫిలిస్తీన్లతో యుద్ధం చేసి గెలిచిన వాడే, యుద్ధానుభవం గలవాడే, పరాక్రమవంతుడే. కానీ గొలియాతుని చూసేసరికి యోనాతాను కూడా భయపడిపోయాడు. ఇప్పుడు ఈ పరిస్థితి నుంచి మమ్మల్ని ఎవరు కాపాడతారు ప్రభువా అని ప్రార్థిస్తున్న సమయంలో దేవుడు దావీదును పంపించాడు. దావీదు ప్రాణానికి తెగించి గొలియాతును జయించా ఎలా లోయలోంచి పైకి వస్తూ ఉంటే అప్పుడు సౌలు మాట్లాడుతూ ఉన్నాడు, యోనాతానుకు తెలుసు దావీదు సాధించింది ఎంత గొప్ప విజయము. దావీదు కలుగజేసుకోకపోతే వాడికి ఎటువంటి ఆపద వచ్చేదో, ఎటువంటి ఓటమి వచ్చేదో, ఎటువంటి పరాజయము కలిగేదో యోనాతానుకు తెలుసు. ఆ రోజుల్లో యుద్ధం ఓడిపోతే సామాన్యంగా ఉండేది కాదు. మగవారిని అందరినీ చంపేస్తారు శత్రుశేషం లేకుండా, స్త్రీలను పసిపిల్లలను తీసుకుని వెళ్ళిపోతారు, పసిపిల్లలను కూడా చంపేస్తారు, వారికి పనికి వస్తారు, బానిసలుగా పని చేస్తారు అనుకున్న ఆ యవనస్తులందరినీ తీసుకువెళ్ళిపోతారు, వారిని నపుంసకులుగా చేసేస్తారు, ఇంకా జాతి అంతరించుకుపోయినట్టే. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో దావీదు వచ్చాడు, ప్రాణానికి తెగించి పోరాడాడు. అప్పుడు యోనాతాను ఏం చేస్తున్నాడో తెలుసా, తన దుప్పటిని దావీదుకు గిఫ్ట్గా ఇస్తూ ఉన్నాడు. ఈ దుప్పటి ప్రోత్సహించే దుప్పటి, ఈ దుప్పటి కష్టమును గుర్తించే దుప్పటి, ఈ దుప్పటి కమిట్మెంట్ని ఎంకరేజ్ చేసే దుప్పటి. మనం కూడా మన జీవితంలో ఎంకరేజ్ చేయాలి, ప్రోత్సహించాలి, బలపరచాలి. యేసు ప్రభు చేసిన పరిచర్య మీరు గమనించండి. చాలా రోజుల నుంచి ఆమె జీవితంలో సరైన సంపూర్ణమైన ప్రేమను పొందడానికి ఎంతోమందిని ఆశ్రయించింది. తన జీవితంలో ఎటూ పారిపోవట్లేదు. అందరూ తలుపులు మూసుకున్నాక అప్పుడు ఆమె బయటకు వస్తుంది. ఎందుకంటే ఆమె వచ్చినప్పుడు నలుగురు 4 మాటలు అంటున్నారు, ఆ మాటలు వినలేకపోతుంది. అందుకే నా సమరయ స్త్రీ అందరూ తలుపు మూసిన తర్వాత ఆమె తలుపు తెరుచుకుని వస్తుంది. అందరూ నీడగా ఉన్న టైంలో నీళ్లు చేదుకుంటూ ఉంటే ఆమె మిట్ట మధ్యాహ్నం ఎండలో నీళ్లు చేదుకోవడానికి వచ్చింది. ఎవ్వరూ ఆమెను అర్థం చేసుకోవటం లేదు. చిచి ఈమె సరైన స్త్రీ కాదు, ఈమె పాపపు స్త్రీ అని అందరూ విమర్శిస్తూ ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు మాత్రం ఎంతగా ప్రేమించారు, అమ్మా అని పిలిచారు. పాపంలో పట్టబడిన స్త్రీని చూసినట్లయితే ఆమె జీవితంలో ఎవరు కూడా ఆమెను అమ్మా అని పిలిచుండరు. కానీ పరిశుద్ధుడైన దేవుడు అమ్మా అని పిలిచేసరికి యేసుక్రీస్తు ప్రభు యొక్క పాదముల దగ్గర ఆమె సాష్టాంగపడి నమస్కారం చేసింది. మన జీవితంలో కూడా కష్టాన్ని గుర్తించే వారమై మనం ఉండాలి. ఇలా చేస్తున్నారేంటి, అలా చేస్తున్నారేంటి, అదేంటి, ఇదేంటి, మీకు చేత కాదు అనకూడదు. మనం ప్రేమించాలి, ప్రేమతోనే జయించగలం. మనం ప్రేమతోనే ఒక పిల్లలముగా తల్లిదండ్రుల కష్టాన్ని మనం గుర్తిస్తున్నామా? పిల్లలముగా తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని గుర్తించాలి. తల్లిదండ్రులు ఎంత కష్టపడితే మనం ఈ స్థితికి వచ్చామో. మనకు జలుబు చేసినప్పుడు, మనకు జ్వరం వచ్చినప్పుడు, మనకి ఇబ్బంది అయినప్పుడు రాత్రంతా కంటి మీద కునుకు లేకుండా వారు మనల్ని కాపాడితే ఈరోజు నీవు నేను ఉన్నత స్థితికి వచ్చాం. కాబట్టి పిల్లలముగా తల్లిదండ్రుల కష్టాన్ని మనం గుర్తించాలి.
తోబుట్టువుల కష్టం, పెద్దల కష్టం, అమ్మమ్మలు నాయనమ్మలు ఇప్పుడు వృద్ధులైపోయి వాళ్ళు మనం విసిగిస్తూ ఉండొచ్చు, కానీ వారి కష్టాన్ని మనం గుర్తించాలి. దేవుని సంఘంలో సేవకుని యొక్క కష్టాన్ని గుర్తించాలి. దేవుని సంఘంలో పరిచర్య చేస్తున్న వారి కష్టాన్ని గుర్తించాలి. ఎవరైతే కష్టాన్ని గుర్తిస్తారో వారు పెద్ద మనసు కలిగిన వారు. యోనతాను చూడండి, రాజకుమారుడు తన దుప్పటిని దావీదు మీద వేశాడు. ఎందుకో తెలుసా? కష్టాన్ని గుర్తించిన వాడు. పొరుగువానిని ప్రోత్సహించాలి. పరిపూర్ణమైన నిర్మలమైన మనసుతో దావీదు ఎంత తెగించి ఆ పని చేశాడో ఎవరు గుర్తించారు? యోనతాను గుర్తించాడు. అందుకనే తన దుప్పటిని, బహుశా నేను అనుకుంటాను దావీదు ఏనాడు కూడా అంత ఖరీదైన దుప్పటిని ముట్టుకుని ఉండడు. అంత ఖరీదైన దుప్పటి ఏనాడు కూడా దావీదు ముట్టుకుని ఉండడు కనీసం. అటువంటి దుప్పటి ఒక్కసారిగా తన మీద వేసేసరికి దావీదు ఎంత ప్రోత్సాహపడ్డాడో, ఎంత సంతోషించాడో. కాబట్టి మనం కష్టాన్ని గుర్తించే వారమై ఉండాలి. అది చిన్నవారైనా పెద్దవారైనా. నేను అనుకుంటాను ఓ 10 రూపాయలు 20 రూపాయలకి ఇచ్చి మనం రిక్షా ఎక్కితే, ఇప్పుడు రిక్షాలు లేవనుకోండి, చిన్నప్పుడు రిక్షా ఎక్కేవాళ్ళం కదా, రిక్షా ఎక్కితే వాడు 10 రూపాయలు 20 రూపాయలు తీసుకుని మనం ఎక్కడ చేర్చాలో అక్కడ చేర్చుతాడు. వాడు 10 రూపాయలు ఇచ్చిన 20 రూపాయలే మనం చూడకూడదు, కానీ వాడు ఎంత శ్రద్ధగా మనల్ని జాగ్రత్తగా తీసుకెళ్ళాడో అది గుర్తించాలి. చాలామంది మనం అనుకుంటాం వీఆర్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ ఇన్యూమరబుల్ ఎఫర్ట్స్. మనం ఈ స్థితిలో ఉన్నామంటే చిన్నప్పుడు మనకు పాఠాలు చెప్పిన గురువు గారి దగ్గర నుంచి కదా, మనల్ని స్కూల్కి తీసుకెళ్ళిన వ్యాన్ డ్రైవర్ దగ్గర నుంచి, మనకు బట్టలు కుట్టిన టైలర్ దగ్గర నుంచి, మన కోసం పంట పండించిన రైతు దగ్గర నుండి మనం ఎంతోమంది కష్టపడితే మనం ఈ స్థితిలో ఉన్నాం. కాబట్టి మన ఎదురుగా ఎవరైనా కష్టపడుతూ ఉంటే వారి కష్టాన్ని గుర్తించాలి, వారిని అర్థం చేసుకోవాలి, అపార్థం చేసుకోకూడదు. నేను అనుకుంటాను అర్థం చేసుకునేవాడు దేవుని సంబంధి, అపార్థం చేసుకునేవాడు అపవాది సంబంధి. అర్థం చేసుకునేవాడు దేవుని సంబంధి, అపార్థం చేసుకునేవాడు అపవాది సంబంధి. అపార్థం చేసుకోవటం చాలా సులువు, కానీ అర్థం చేసుకోవటం కష్టం. కానీ మనం అర్థం చేసుకోవాలి. ఎవరైతే కష్టపడుతూ ఉన్నారో ఎదుటి వాళ్ళ కష్టాన్ని మనం గుర్తించాలి. ఇక్కడ దావీదు కష్టపడ్డాడు, ప్రాణానికి తెగించి జయించాడు, గొలియాతుని జయించి వస్తూ ఉంటే దావీదు ఏం చేశాడో తెలుసా? తన దుప్పటిని దావీదు మీద కప్పాడు. కాబట్టి యోనతాను దుప్పటి కష్టమును గుర్తించే దుప్పటి. ఉందా ఈ దుప్పటి మన ఇంట్లో? ఉందా ఈ దుప్పటి మన దగ్గర? కష్టాన్ని గుర్తించే దుప్పటి, కష్టాన్ని ప్రోత్సహించే దుప్పటి. పని చేసేవారిని బాగా ప్రోత్సహించి దేవుడిని దీవిస్తాడు. ఇంకా పని చేయని ప్రోత్సహించే దుప్పటి మన దగ్గర ఉందా? చాలాసార్లు ఏముందలే అనుకుంటాం, కానీ కష్టపడితే తెలుస్తుంది కదా. చిన్నప్పుడు ఒక సామెత ఉండేది తెలుగు కాపీ రైటింగ్ బుక్లో, మోసేవాడికి తెలుసు కావడి బరువు. పక్క నుండి మనం ఎన్ని కబుర్లైనా చెప్పొచ్చు, ఎన్ని మాటలైనా చెప్పొచ్చు, కావడి భుజం మీద వేసుకుంటే అప్పుడు తెలుస్తుంది దాని బరువు ఏమిటో. కాబట్టి మోసేవాడికే తెలుస్తుంది కావడి బరువు. మనం కూడా మోస్తున్న వారిని, ప్రయాసపడుతున్న వారిని, కష్టపడుతున్న వారిని, శ్రమ పడుతున్న వారిని మనం గుర్తించాలి, ప్రోత్సహించాలి, ప్రేమించాలి, ఆదరించాలి. ఈరోజు యోనతాను దుప్పటి నీకు నాకు నేర్పిస్తుంది ప్రోత్సహించే దుప్పటి, కష్టాన్ని గుర్తించే దుప్పటి. ఆ దుప్పటి ఈరోజు మన ఇంట్లో ఉందో లేదో మనం చూసుకుందాం. మనం ప్రోత్సహిస్తూ ఉన్నామా? తేలిగ్గా తీసి పారేస్తూ ఉన్నామా? ఇక రెండవ దుప్పటి మనం చూద్దాం. ఈమెవరో కాదు, ఆమె ఈ యోనతాను యొక్క సహోదరి. ఆమె పేరు మీకాలు. చూద్దాం 1 సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనంలో ఇక్కడ మరొక దుప్పటి మనకు కనిపిస్తుంది. ఆ దుప్పటి మీకాలు దుప్పటి. 19వ అధ్యాయం 13వ వచనం. తరువాత మీకాలు ఒక గృహదేవత బొమ్మను తీసి మంచము మీద పెట్టి మేకబొచ్చు తలవైపున ఉంచి దుప్పటితో కప్పివేసి. ఇక్కడ మరొక దుప్పటి కనిపిస్తుంది. ఈ దుప్పటి మీకాలు దుప్పటి. ఎవరు దుప్పటి అండి ఇది? మీకాలు. ఎవరి కాలు? మీకాలు. సౌలుకి 2 కుమార్తెలు ఉన్నారు. అందులో ఒక ఆమె పేరు, రెండవ కుమార్తె పేరు మీకాలు. ఈమె దావీదు అంటే ఇష్టపడుతుందని చెప్పి సౌలు ఏం చేశాడంటే దావీదుకి ఇచ్చి పెళ్లి చేశాడు. చాలా సులువుగా ఏం చేయలేదు, కానీ ఒక కండిషన్ పెట్టాడు. సాధారణంగా ఆ ఏలా లోయలో గొలియాతుని జయిస్తేనే నా కుమార్తెనిచ్చి నేను పెళ్లి చేస్తానన్నాడు, కానీ మాట తప్పాడు.
కానీ రెండో కుమార్తెనిస్తాను, పెద్ద కుమార్తెనిస్తాడు మాట తప్పి వేరొకరికి ఇచ్చి పెళ్లి చేసేసాడు. ఇప్పుడు రెండో కుమార్తె ఉంది, కానీ ఆ రెండో కుమార్తె నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను. అయితే ఒక కండిషన్ ఏంటంటే నీవు ఐగుప్తీయులో 100 మందిని చంపి రావాలి, అప్పుడు నేను నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు. అంటే దావీదు మీద విషపు చూపు నిలిపాడు కాబట్టి దావీదును చంపాలన్న ఉద్దేశంతో సౌలు అలా ప్లాన్ చేశాడు. కానీ దావీదు చెప్పిన డేట్ కంటే ముందే 100 మందిని కాదు కానీ 200 మందిని చంపి వచ్చాడు. సాక్ష్యాన్ని కూడా పట్టుకుని వచ్చాడు. ఇక సౌలు తప్పించుకునే అవకాశం లేక మీకాలుకిచ్చి పెళ్లి చేశాడు. అయితే సౌలు చూస్తూ ఉన్నాడు ఏంటంటే దావీదును చంపేయాలి. ఎందుకో తెలుసా? దావీదు పేరు రోజు రోజుకి పెరిగిపోతుంది, నాకంటే అధికమైన పేరు సంపాదిస్తున్నాడు, నాకంటే పాపులర్ అయిపోతున్నాడు, నాకంటే ఫెమిలియర్ అయిపోతున్నాడు, నేషనల్ ఫిగర్ అయిపోయాడు, నేషనల్ సెలబ్రిటీ అయిపోయాడు. కాబట్టి దావీదును చంపేయాలనుకున్నాడు. ఏం చేశాడంటే తన ఇంటికి, దావీదు ఇంటికి కొంతమంది యుద్ధశూరులను పంపించాడు. ఎందుకు పంపించాడు? దావీదు మంచి నిద్రలో ఉండగా తెల్లవారుజామున దావీదుని ఎత్తుకొచ్చేయండి, ఇంకా మనం ఊరుకునేది లేదు, దావీదుని చంపేయాలనుకున్నాడు. అందుకని ఏం చేశాడంటే కొంతమంది స్పైస్ని పంపించాడు, గూఢాచారులను పంపించేసరికి వాళ్ళు ఏం చేశారు? దావీదు ఇంటికి వచ్చి ఆ ఇంటి చుట్టూ కాదు, ఇంటి ముందు కావలి కాస్తూ ఉన్నారు. దావీదు బయటికి ఉదయకాలమే లేవకముందే దావీదుని ఎత్తుకుని తీసుకెళ్ళిపోదాం అనుకుంటూ ఉన్నారు. వారు వచ్చారు, రాత్రి ఇంటి ముందు కాపలా కాస్తూ ఉన్నారు. ఈలోపు ఆ విషయం ఎవరు గమనించారు? సౌలు కుమార్తె అయిన మీకాలు గమనించి ఏం చేసిందో తెలుసా? ఇదిగో ఈ రాత్రి కనుక నువ్వు తప్పించుకోకపోతే, దావీదు ఈ రాత్రి నువ్వు తప్పించుకోకపోతే ఇదిగో నా తండ్రి పంపిన స్పైలు, గూఢాచారులు, యుద్ధశూరులు బయట ఉన్నారు, వారు నిన్ను పట్టుకుంటారు, ఇంకా రేపు ఈ టైంకి నీవు బ్రతికొండవు. కాబట్టి నిన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. నువ్వేం చేస్తావో తెలుసా? ఇంటి ముందు నుంచి వెళ్తే వాళ్ళకి దొరికేస్తావు, కాబట్టి ఇంటి వెనక కిటికీలో నుండి నీవు పారిపోవాలని చెప్పి ఏం చేసిందంటే ఒక తాడును తీసుకుని ఇంటి వెనక కిటికీ నుండి దావీదును దింపితే దావీదు ఏం చేశాడు? పారిపోయాడు. చీకట్లో పారిపోతే ఈలోపు ఉదయకాలం మీద వాళ్ళు వస్తారు కదా, దావీదుని ఎత్తుకుపోవడానికి వస్తారు. అందుకని ఏం చేసిందంటే ఆమె ఒక బొమ్మను తీసుకుంది, దావీదు పండుకునే మంచం మీద పెట్టింది, దాని మీద ఏం కప్పింది? దుప్పటని కప్పి ఏం చేసిందంటే తల దగ్గర మేకబొచ్చును పెట్టిందంట. ఎందుకు అంటే చరిత్రకారులు చెబుతారు ఎందుకు మేకబొచ్చును పెట్టింది అని నేను స్టడీ చేస్తే 2 కారణాలు చెబుతూ ఉన్నారు. ఒకటి ఏంటంటే అది దావీదు జుట్టులా కనిపిస్తుంది. రెండవది ఆ రోజుల్లో అంటే ఈగల ఇబ్బంది ఉండేది. కాబట్టి ఆ ఈగల ఇబ్బంది ముఖం మీద వాలకుండా ఈగలను వెళ్ళగొట్టడానికి వాళ్ళు ఏం చేసేవారంటే మేకబొచ్చును పెట్టేవారు. ఏదో అయినప్పటికీ మీకాలు ఏం కప్పింది? దుప్పటని కప్పింది. ఎందుకు కప్పిందంటే ఒకవేళ వారు లోపలికి వస్తే ఏం చెప్తుంది? దావీదుకు బాగోలేదు, జలుబు చేసింది, జ్వరం వచ్చింది, మోషన్స్ అవుతున్నాయి, కాబట్టి దావీదు వేళ ఉద్యోగానికి రాడు అని ఏదో కహానీ చెప్పడానికి ఏం చేసింది? దుప్పటిని కప్పింది. ఎందుకు అలా కప్పిందంటే ఒకవేళ వాళ్ళ లోపలికి వచ్చి చూస్తే ఏమనుకుంటారు? దావీదు నిద్రపోతున్నాడు, ఇంట్లోనే ఉన్నాడని చెప్పి ఏం చేస్తారు? వెళ్ళి రాజుకు చెప్తారు. రాజు ఏం చేస్తాడు? ఏదో డెసిషన్ తీసుకుంటాడు, సరే రేపు పట్టుకుందాం, ఎల్లుండి పట్టుకుందాం అనుకోవచ్చు. ఈలోపు దావీదుకి ఏమొస్తుంది? కొంత సమయం వస్తుంది. ఎందుకు? పారిపోవడానికి. అప్పుడు దావీదు ఇంకా దూరం పారిపోతాడు, దావీదు ఇంకా సేఫ్ ప్లేస్కి వెళ్ళిపోతాడు. కాబట్టి మీకాలు ఏం చేసిందంటే ఆ దుప్పటిని దావీదు మీద కప్పింది. ఈ దుప్పటి కుటుంబం కొరకు పోరాడే దుప్పటి. ఏంటండి? తన కుటుంబం కొరకు పోరాడే దుప్పటి. తన భర్తకు కప్పింది దుప్పటి. తన భర్తకు కష్టం వచ్చినప్పుడు, ప్రాణాపాయం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు ఆ భార్య ఏం చేసిందో తెలుసా? తన భర్తను క్షేమకరమైన ప్రదేశానికి పంపించేసి ఆ దుప్పటిని కప్పింది. మనం కూడా ఏం చేయాలో తెలుసా? కుటుంబం అనేది దేవుడిచ్చిన బహుమానం. మన స్నేహితుల్ని మనం ఎన్నుకోవచ్చు, ఎవరితో స్నేహం చేయలేదో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, మన జీవిత భాగస్వామిని కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, కానీ కుటుంబాన్ని మాత్రం మనం సెలెక్ట్ చేసుకోలేము. ఎవరిని సెలెక్ట్ చేసుకోగలము తెలుసా? ఫ్రెండ్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, ఆఫీస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, మన కెరియర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, కానీ మన కుటుంబాన్ని మాత్రం మనం ఎవరో సెలెక్ట్ చేసుకో. ఆ కుటుంబాన్ని ఇచ్చేది, ప్లాన్ చేసేది దేవుడే. ఆ కుటుంబంలో దేవుడు నిన్ను పెట్టాడు అంటే కుటుంబం కొరకు పోరాడాల్సిన బాధ్యత, ప్రియ సహోదరుడా, సహోదరి, నీ భర్త గురించి, నీ భార్య గురించి, నీ పిల్లల గురించి, పిల్లలైతే తల్లిదండ్రుల గురించి పోరాడాల్సిన బాధ్యత ప్రతి కుటుంబ సభ్యునిపై ఉంది. దేవుడి కుటుంబంలో ఎందుకు పెట్టాడో తెలుసా? చాలా గొప్పవారి కుటుంబంలో పెట్టవచ్చు కదా. చిన్నప్పుడు నేను అనుకునేవాడిని, మా నాన్నగారు సెంట్రల్ గవర్నమెంట్, ఇంకా పెద్ద ఆఫీసర్ అయితే
పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ అయితే, పాతకాలంలో ఒక రాజు అయితే నేను రాజకుమారుని అయ్యేవాడిని కదా అనుకునేవాడిని. కానీ దేవుడు ఆ కుటుంబంలో నిన్ను పెట్టాడు అంటే, నీకు బాధ్యతనిచ్చాడు అంటే, నిన్ను నమ్మాడు కనుక నిన్ను ఆ కుటుంబంలో పెట్టాడు. నిన్ను నమ్మాడు దేవుడు, నిన్ను నమ్మి నీకు ఆ సామర్థ్యం ఇచ్చాడు కాబట్టి నిన్ను ఆ కుటుంబంలో పెట్టాడు. ప్రియ తమ్ముడు, చెల్లి, తల్లిదండ్రులు ఎలా చేసినా, వారు మంచి చేసినా, సంపాదించకపోయినా, కూడబెట్టకపోయినా, సమకూర్చకపోయినా, మన కుటుంబం కొరకు పోరాడాల్సిన బాధ్యత మన మీద ఉంది. మర్చిపోవద్దు. కుటుంబం కొరకు మనం పోరాడకపోతే, నా కుటుంబం కొరకు నేను పోరాడకపోతే, నీ కుటుంబం కొరకు నువ్వు పోరాడకపోతే ఇంకెవరు పోరాడతారు? ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత, ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు అయిపోయిన తర్వాత అమీర్పేటలో కొంతకాలం హాస్టల్లో ఉన్నాను నేను, ఉద్యోగ నిమిత్తం ఉంటే. అప్పుడు హాస్టల్లో నేను నేర్చుకుంటున్న కోర్సులో ఆ సాఫ్ట్వేర్ కోర్సు నేర్పించి అతను ఓ మాట చెప్పాడు. ఆ కోర్సు అంతా మర్చిపోయాను, కానీ ఆ మాట మాత్రం నాకు బాగా గుర్తుంది. 2005లో చెప్పాడు ఈ మాట. 20 సంవత్సరాలు అయిపోతుంది. మేము కోర్సు నేర్చుకోవడానికి వచ్చి ఇలాగా సన్నీ అంత ఏజ్లో ఉండేవాళ్ళమేమో, ఇంజనీరింగ్ అయిపోయి సరే బుక్స్ పట్టుకుని వెళ్ళాం. నేను కొంతమంది ఫ్రెండ్స్ వెళ్తే క్లాస్ స్టార్ట్ అయిన తర్వాత మధ్యలో ఈరోజు ఎందుకు ఎక్కువ మంది రాలేదు అన్నాడు. ఆ మాట ఈ మాట మాట్లాడాడు. ఆయన పేరు కూడా మర్చిపోయాను. ఆయన అన్నాడు, అరే చాలామంది ఎందుకు రాలేదంటే ఇంకా బస్ స్టాప్లోనే ఉన్నారు సార్ అన్నాడు ఎవడో. అంటే ఏదో జోక్ చేశాడు. అప్పుడు ఆయన అన్నాడు, బస్ స్టాప్లో ఉన్న అమ్మాయిని నువ్వు చూడకపోతే ఇంకెవడైనా చూస్తాడు, నువ్వు పట్టించుకోకపోతే ఇంకెవరో పట్టించుకుంటారు, నువ్వు సినిమాకి తీసుకెళ్ళకపోతే ఇంకెవరో సినిమాకి తీసుకెళ్తారు. కానీ నీ తల్లిదండ్రులు ఎవరు పట్టించుకుంటారు? నీ తల్లిదండ్రులు బరువులు ఎవరు మోస్తారు? నువ్వు కాకపోతే ఇంకెవడైనా వచ్చి మోస్తాడా అని అనేసరికి నేను ఏనాడు అలా చేయలేదు. కానీ ఆ మాట నిజమే. మన తల్లిదండ్రులకి ఎవరున్నారు? మన తల్లిదండ్రుల బాధ్యత ఎవరిది? యేసుక్రీస్తు ప్రభు వారు కూడా సిలువలో ఉండి ఇంకా ఉన్నారు, ఆయనకు అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు అనుకోలేదు. కానీ అమ్మ ఇదిగో నీ కుమారుడు, యోహానుతో ఇదిగో నీ తల్లి అంటే సిలువలో ఉండి కూడా తల్లి భారాన్ని, బాధ్యతను విడిచిపెట్టలేదు మన ప్రభు. మరి దేవుడు నీకు నాకు ఉద్యోగం ఇచ్చాడు, సంపాదన ఇచ్చాడు, శక్తి ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు, బలం ఇచ్చాడు. మనం ఎందుకు మన కుటుంబ విషయంలో కాంప్రమైజ్ అయిపోవాలి? లెట్ us నాట్ కాంప్రమైజ్. మన కుటుంబం కొరకు పోరాడాల్సిన బాధ్యత మన మీదే ఉంది. బాధ్యత గలవానికే దేవుడు బహుమానం ఇస్తాడు. దావీదు బాధ్యతగా యుద్ధం చేశాడు, సింహాసనం ఎక్కించాడు. నోవాహు బాధ్యతగా ఓడను నిర్మించాడు, తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. యోసేపు మరియలు బాధ్యత గలవారు గనుకనే ఆ కుటుంబంలో యేసు జన్మించాడు. బాధ్యత ఉందా? కుటుంబ బాధ్యత. కుటుంబం కొరకు పోరాడవలసింది మనమే. మేకాలు పోరాడింది తన భర్త కోసం. నీ భర్త కోసం పోరాడుతున్నావా? సరే, నీ భార్య కోసం నువ్వు రాత్రనక పగలనక కష్టపడుతున్నావు, మంచిదే. ఆత్మీయ పోరాటం సంగతి ఏంటి? చూడండి, నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనంలో రాయబడింది. నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనంలో అక్కడ ఒక మాట రాయబడింది. మన కుటుంబాల కొరకు ఏ విధంగా పోరాడాలో అక్కడ భక్తుడు రాస్తూ ఉన్నాడు. నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనం చదవండి. నెహెమ్యా గ్రంథము. నెహెమ్యా హైడ్ అండ్ సీక్ ఆడుతూ ఉంటాడు, త్వరగా దొరకడు. హైడ్ అండ్ సీక్ ఆడుతూ ఉంటాడు, అంత త్వరగా దొరకడు కదా. 4వ అధ్యాయం 14వ వచనం. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం. అంతటా చూచి ప్రధానులతోనూ అధికారులతోనూ జనులతోనూ వారికి మీరు భయపడకుడి, మహాగణుడును భయంకరుడును నగు యెహోవాను జ్ఞాపకము చేసుకుని, జాగ్రత్తగా గమనించండి, మీ సహోదరుల పక్షముగాను, మీ కుమారుల పక్షముగాను, మీ కుమార్తెల పక్షముగాను, మీ భార్యల పక్షముగాను, మీ నివాసము మీకుండునట్లు యుద్ధము చేయుడి. మీ కుమారుల నిమిత్తము, కుమార్తెల నిమిత్తం, భార్యల నిమిత్తం, తల్లిదండ్రుల నిమిత్తం మనం ఏం చేయాలో తెలుసా? యుద్ధము చేయుడి. మన కుటుంబం కోసం మనమే యుద్ధం చేయాలి. పక్కింటి వాళ్ళు వచ్చి యుద్ధం చేయరండి, ఎదురింటి వాళ్ళు వచ్చి అసలే యుద్ధం చేయరు. మనం ఎప్పుడు పాడైపోతామో, ఎప్పుడు చిదిగిపోతామో, ఎప్పుడు కిందకి వెళ్ళిపోతామో
అప్పుడు మనతో కంపేర్ చేసుకుని సంతోషపడాలని మన చుట్టూ ఉన్న లోకమంతా నన్ను చూస్తూ ఉంటే మన కుటుంబం కొరకు పోరాడవలసిన వారము మనమే, మన సంఘం కొరకు పోరాడవలసిన వారము మనమే. ఫైట్ ఫర్ యువర్ ఫ్యామిలీస్ అని ఉంది ఇంగ్లీష్లో. మన కుటుంబాల కొరకు మనం ఏం చేయాలో తెలుసా? యుద్ధం చేయాలి. ఉన్నావా యుద్ధ రంగంలో? నీ కుటుంబం కొరకు నువ్వెంత పోరాడుతూ ఉన్నావు? నీ తల్లిదండ్రుల కొరకు ఎంత పోరాడుతూ ఉన్నావు? నీ పిల్లల ఆత్మీయ అభివృద్ధి కొరకు ఎంత పోరాటం చేస్తూ ఉన్నావు? మోకాళ్ళ పోరాటం, విశ్వాస పోరాటం, ప్రార్థనా పోరాటం, భక్తి పోరాటం దేవుని సన్నిధిలో చేస్తూ ఉన్నావా? సరే, ఈ లోకంలో నివాసాల కొరకు మనం ఏదో లోన్లు తీసుకున్నాం, ఇల్లు కట్టుకున్నాం, ఇల్లు నిర్మించుకున్నాం, అంతా బాగానే ఉంది. మరి పరలోక నివాసం కొరకు నువ్వేం చేస్తూ ఉన్నావు? కనీసం కుటుంబంగా మన దేవుని సన్నిధిలో కనపడగలుగుతూ ఉన్నామా? కనీసం కుటుంబంగా దేవుని సన్నిధిలో ఆరాధించగలుగుతూ ఉన్నామా? చాలామంది మీరు గమనించండి, నేను అనాథనండి అని ఒకసారి వింటే నాకు చాలా దుఃఖం కలుగుతుంది. చాలామంది ఉన్నారండి ఈ లోకంలో, చాలామంది ఉన్నారు. మీరు గమనించండి, నేను అనాథనండి, నాకు ఎవరు లేరండి అనేవాళ్ళు ఉన్నారు. కువైట్ వెళ్ళినప్పుడు, దుబాయ్ వెళ్ళినప్పుడు కొంతమందిని చూస్తే ఆ స్త్రీలు భర్తకు దూరంగా, పిల్లలకు దూరంగా, తల్లిదండ్రులకు దూరంగా అందరిని విడిచి ఒంటరిగా బ్రతుకుచు ఎన్ని ఇబ్బందులైనా అక్కడ పోరాడుతూ ఉంటే నేను అనుకున్నాను, వీళ్ళ కుటుంబంతో దేవుని సన్నిధిని గడపాలంటే 2 సంవత్సరాలకు ఒకసారి పోతాం సార్, జీతాలు తక్కువ కదండి అంటే నిజమే. వీళ్ళ దేవుని సన్నిధిలో కుటుంబంగా కనబడాలంటే 2 సంవత్సరాలు, మళ్ళీ 2 సంవత్సరాలు తిరిగి వెళ్ళేసరికి కుటుంబంలో పెద్దలైన వారు ఉంటారో లేదో తెలియదు. మా మేనమావ గల్ఫ్లో పనిచేశాడు, 32 సంవత్సరాలు పనిచేశాడు. ఆయన ఎప్పుడు వెళ్తున్నా కానీ 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చేవాడు. ఆయన ఎప్పుడు వెళ్తున్నా ఏడుస్తూ వెళ్ళేవాడు. ఎందుకు ఏడుస్తూ వెళ్ళేవాడు తెలుసా? మళ్ళీ వచ్చేసరికి ఎవరిని చూస్తానో ఎవరిని చూడను. కానీ మనం కుటుంబంగా ఒక్క రూఫ్ కింద ఉన్నామంటే అది ఎంత బ్లెస్సింగో తెలుసా మీకు? ఒకసారి బయటికి వెళ్ళి చూస్తే, ఒకసారి బయటికి పోయి చూస్తే తెలుస్తుంది. కుటుంబం అంతా ఒక్క రూఫ్ కింద ఉండదు. వారి కడుపు పోషించుకోవడానికి, పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క చోట విసిరేసినట్టుగా బ్రతికేవారు చాలామంది ఉన్నారు. కానీ దేవుని దయ వల్ల వీఆర్ స్లీపింగ్ అండర్ వన్ రూఫ్. ఒక్క రూఫ్ కింద మనం ఉంటున్నామంటే అది దేవుని ఘనత, దేవుని కృప. మరి ఒక్క రూఫ్ కింద దేవుడు మన కుటుంబాన్ని అంతటిని భార్య పిల్లలతో పాటు ఉంచినప్పుడు నీవు ఒక్క రూఫ్ కింద దేవుని ఆరాధించలేకపోతున్నావా? ఒక్క చోట చేరి ఆదివారానికి ఒక్క గంట దేవుని సన్నిధిలో దేవుని మహిమపరచలేకపోతున్నామేమో, కుటుంబంగా కనబడలేకపోతూ ఉన్నామేమో. మీ కుటుంబముల కొరకు మీరు యుద్ధము చేయుడి. మనం యుద్ధం చేయాలి. వీఆర్ వారియర్స్. దేవునిలో మనం వారియర్స్, పోరాట యోధులము. మన కుటుంబం కొరకు మనమే పోరాడాలి. చదువుతుంటే ఒక యుద్ధంలా చదవాలి. ఎందుకో తెలుసా? నా కుటుంబానికి నేను తప్ప ఎవరున్నారు? నా తల్లిదండ్రులు నేను తప్ప ఎవరున్నారు? ఉండొచ్చు, 10 మంది ఉండొచ్చు, 10 మందిలో నువ్వు ఒక్కడగా అవ్వచ్చు. కానీ దావీదు అలా అనుకోలేదు కనుకనే సింహాసనం ఎక్కాడు. యోసేపు అలా అనుకోలేదు కాబట్టి పోషకుడు అయ్యాడు. నోవాహు అలా అనుకోలేదు కాబట్టి తన కుటుంబం కొరకు ఒక నావను, ఒక ఓడను నిర్మించాడు. నీ కుటుంబం కొరకు నువ్వేం చేస్తున్నావు? వారి ఆత్మీయ అభివృద్ధి కొరకు ఎంతసేపు మోకరిస్తున్నావు? ఎంతసేపు ప్రార్థిస్తున్నావు? ఎంత సమయం వారి ఆత్మీయ అభివృద్ధి కొరకు కుటుంబంగా, ప్రభువా నా కుటుంబంగా నేను దేవుని సన్నిధిలో కనబడాలి, పరలోక రాజ్యములో చేరాలి, దాని కొరకు దేనికైనా నేను సిద్ధమే అనే తపన మనలో ఉండాలి. రెండవ దుప్పటి కుటుంబం కొరకు పోరాడే దుప్పటి. మొట్టమొదటి దుప్పటి ఎవరి దుప్పటి అండి? యోనాతాను దుప్పటి. ఆ దుప్పటి ప్రోత్సహించే దుప్పటి, కష్టాన్ని గుర్తించే దుప్పటి. రెండవ దుప్పటి ఏం దుప్పటి? మీకాలు దుప్పటి. అది కుటుంబం కొరకు పోరాడే దుప్పటి. ఇంకో దుప్పటి చూపిస్తాను చూడండి. మూడో దుప్పటి చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం 19వ వచనంలో అక్కడ మూడో దుప్పటి మనకు కనిపిస్తూ ఉంది. రండి చూద్దాం, ఆ దుప్పటిని చూద్దాం. చివరిగా ఇంకొక దుప్పటి, 4 దుప్పట్లు ఇవాళ చూసి మనం ముగించేద్దాం. ఇంకో 10-15 నిమిషాల్లో మనం ముగించేద్దాం. ఇంకా చాలా ఉన్నాయి కానీ ఈ దుప్పటిని చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 19వ వచనం. ఏలియా అచ్చటి నుండి పోయిన తరువాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు 12వ అరక తానే తోలుచుండెను. ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా. ఇక్కడ చూడండి, ఏలియా మనకు కనిపిస్తూ ఉన్నాడు.
ఏలియా దేవుని ప్రవక్త, మరణమును చూడని నరుడు ఏలియా. ఒకప్పుడు ఏలియా ప్రార్థిస్తాడు, ప్రభువా ఇంకా నా టైం అయిపోయింది, ఇంక నేను భరించలేను, నన్ను చంపే అంటే దేవుడు అన్నాడు నీకు చాలా ప్రయాణం ఉందన్నాడు, బలపరిచాడు. ఏలియా తన జీవితంలో మరణమును చూడని వ్యక్తి. అటువంటి ఏలియా ఇంకొక 5-6 సంవత్సరాల్లో తన పరిచర్యను ముగించేస్తాడు. భూలోకమును విడిచి వెళ్ళిపోవలసిన సమయం వస్తుంది అన్నప్పుడు దేవుడు అన్నాడు, నీవు పలానా చోటకు వెళ్ళు, నీకు ఒక వ్యక్తిని చూపిస్తాను, అతని నీ శిష్యునిగా చేసుకుని నువ్వు తర్ఫీదునివ్వాలి, ట్రైనింగ్ని ఇవ్వాలి, సేవ చేయడం నేర్పించాలి అన్నాడు. ఏలియా చాలా దూరం ప్రయాణం చేసి వెళ్ళేసరికి ఎలీషా కనబడుతున్నాడు. ఎలీషా ఈజ్ నాట్ ఏ కామన్ మ్యాన్, చాలా రిచ్ పర్సన్. 12 అరకల ఎడ్లతో తన పొలాన్ని దున్నిస్తూ ఉన్నాడు. సాధారణంగా ఒక్క ఎడ్డు ఉంటే ఒక ఎకరం దున్నించవచ్చేమో, కానీ 12 అరకల ఎడ్లతో అతను దున్నిస్తూ ఉన్నాడు. అతను కూడా పని చేస్తూ ఉన్నాడు. చాలా రిచ్ పర్సన్. ఏలియా వెళ్ళి ఏం చేశాడంటే తన దుప్పటిని ఎలీషా మీద వేశాడు. వేయగానే ఎలీషా ఏమన్నాడంటే అర్థమైంది, ఆ రోజుల్లో పిల్లలను దత్తత తీసుకోవాలంటే ఎవరైతే దుప్పటి ధరిస్తారో ఆ దుప్పటి ఆ పిల్లల మీద వేస్తారు. దట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ అడాప్షన్. ఈ రోజుల్లో అడాప్షన్ చేయాలంటే రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాలి కదా, కానీ ఆ రోజుల్లో అడాప్షన్ ప్రాసెస్ ఎలా ఉండేదంటే వెళ్ళి ఆ పిల్లవాడి మీద ఆ పాప మీద ఆ దుప్పటి వేస్తే ఇంకా నా కుమారుడు నా కుమార్తె వీరి బాధ్యత అంతా నాదే అన్నట్లుగా, ఒక బాండ్ పేపర్ మీద సైన్ చేసినట్లుగానే. కాబట్టి ఏలియా వెళ్ళి ఆ దుప్పటిని వేశాడు. వేయగానే ఎలీషా తన తల్లిదండ్రులు ముద్దు పెట్టుకుని వారి దగ్గర సెలవు తీసుకుని తనకు కలిగిన సమస్తాన్ని విడిచిపెట్టి ఏలియా యొద్దకు వచ్చాడు. ఏలియా దగ్గర 5-6 సంవత్సరాలు ఉన్నాడు. ఈలోపు ఏలియా భక్తి జీవితం అంటే ఏమిటో, సేవా జీవితం అంటే ఏమిటో, తన దృష్టి దేనిపై ఉండాలో, తను దేనికోసం అయితే ప్రయాసపడాలో, తన ప్రజలను ఏ విధంగా కాపాడుకోవాలో, దేవుని సన్నిధిలో ఏ విధంగా ఉపవాసం ఉండాలో, దేవుని క్రియలు ఎంత జాగ్రత్తగా శ్రద్ధగా చేయాలో అవన్నీ కూడా ఎవరికి నేర్పించాడు? ఎలీషాకు నేర్పించాడు. ఎలీషా ఎంత పవర్ఫుల్గా తయారయ్యాడంటే ఏలియా మెంటార్షిప్లో, ఏలియా లీడర్షిప్లో ఎంత అద్భుతమైన సేవకునిగా తయారయ్యాడంటే, ఎంత పరిశుద్ధునిగా తయారయ్యాడంటే, ఎలీషా చనిపోయాడు, పాతిపెట్టేశారు, కొంతకాలం అయిపోయింది, తర్వాత ఒక యుద్ధం వచ్చింది. సరిగ్గా అదే యుద్ధం రోజుని మరేమైందో ఒకడు చనిపోయాడు. వాడు చనిపోతే వాడిని ఏం చేశారు? తీసుకెళ్లారు. రాతిని తొలుద్దామని మొదలు పెట్టేసరికి ఈ లోపు వేరే దేశం నుంచి వాళ్ళు వచ్చేస్తున్నారు యుద్ధానికి. ఈ లోపు వీళ్ళు టెన్షన్ పడి ఏం చేశారో తెలుసా? ఆల్రెడీ పక్కనే ఎలీషా సమాధి ఉంది కదా అని చెప్పి దాన్ని ఓపెన్ చేసి అందులో పడేశారు. వీడిని పడేసేసరికి ఎప్పుడైతే ఎలీషా కుళ్ళిపోయిన శరీరం ఇతనికి తగిలిందో అప్పుడు వీడు కూడా ప్రాణం వచ్చి వాళ్ళతో పాటు లేచి పరిగెట్టడం మొదలుపెట్టాడు. అంటే ఆ శవంలోనికి ఏమొచ్చిందో తెలుసా? ప్రాణం వచ్చేసింది. ఎలీషా అంత పవర్ఫుల్గా తయారాడు. దానికి కారణం ఏంటో తెలుసా? ఏలియా యొక్క తర్ఫీదు. మనం కూడా క్రైస్తవత్వం అంటే యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, అందరినీ నాకు శిష్యులుగా చేయండి. ఈ రోజుల్లో చాలా మెగా చర్చెస్లో జరుగుతుంది ఏంటో తెలుసండి, అక్కడ శిష్యులు తయారవరు. అక్కడ ఒకడే బాస్ ఉంటాడు, కానీ సేవా విధానం అది కాదు. సేవా విధానం ఏంటంటే ఒక అరటి చెట్టు ఉందంటే దాని చుట్టూ ఎన్ని పిలకలు వస్తాయండి? 10 చిన్న చిన్న మొక్కలు వస్తాయి కదా. ఆ చెట్టు పెద్దదయ్యి గెల వేసేలోపు ఈలోపు 10 మొక్కలు రెడీ అయిపోతాయి. ఈ మొక్కలు తీసుకెళ్ళి ఇంకో చోట వేస్తే అది పెద్దదయ్యి గెల వేసేలోపు ఏం చేస్తుంది? ఇంకో 10 మొక్కల్ని పెంచుతుంది. మనం కూడా ఎలా ఉండాలో తెలుసా? నిజమైన క్రైస్తవుడు తన తర్వాత తరాన్ని సిద్ధపరుస్తాడు. చూడండి, చాలా పొలిటికల్ పార్టీస్ కూడా నేను గమనిస్తూ ఉంటాను. కొన్ని పొలిటికల్ పార్టీస్కి భవిష్యత్తు ఉండదు. ఎందుకో తెలుసా? తర్వాత వాళ్ళ నాయకుల్ని ఎదగనివ్వరు. ఎందుకు మనకు సంబంధం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో మీరు గమనించండి, టీడీపీ పరిస్థితి అదే. సరే, తర్వాత నెక్స్ట్ లెవెల్ నాయకులు లేరు. ఎందుకో తెలుసా? వారు ఎదిగించుకోలేదు. మనం కూడా పరిచర్య ఎంతో ప్రయాసతో కష్టపడి మిషనరీలు ఇక్కడికి వచ్చి మనకు సేవ చేశారు. మన పితరులు రక్షింపబడ్డారు, మన తల్లిదండ్రులు రక్షింపబడ్డారు కదా. వారిని బట్టి మనం రక్షింపబడ్డాం. ఇప్పుడు మనం ఎంతమందికి దేవుని సేవ చేస్తున్నాం, ఎంతమందిని తర్ఫీదునిస్తున్నాం? మిగిలిన వాళ్ళు విడిచిపెట్టేద్దాం. మన కుటుంబంలో మనం ఎంతవరకు తర్ఫీదునిస్తున్నాం? మన పిల్లల ముందు ఎంత మాదిరికరంగా జీవిస్తున్నాం? ఏలియా తన తర్వాత సేవకుడిని సిద్ధపరిచాడు, తన తర్వాత ఒక శిష్యుని తయారు చేశాడు. నీవు నేను తయారు చేయువారముగా ఉండాలి. మన భక్తి జీవితం, నేను భక్తిగా బ్రతికాను, నేను బాగున్నాను, నేను చక్కగా ఉన్నాను కాబట్టి నాకు పర్వాలేదు అనుకుంటే తర్వాత పరిస్థితి ఏంటి? ప్రతి క్రైస్తవుడు మరి ఒక క్రైస్తవుడిని
తయారు చేయాలి. యేసు ప్రభు 12 మంది శిష్యులను చేశాడు. వారు భూలోకమంతా తిరిగారు. ఈ రోజు ఇన్ని కోట్ల మంది దేవునిని ఆరాధిస్తూ ఉన్నారు. ఇది మనతో ఆగిపోకూడదు. మనం అనేక మందిని దేవుని ప్రేమ ద్వారా సంపాదించాలి. ఈ దుప్పటి తర్ఫీదునిచ్చే దుప్పటి, ఈ దుప్పటి మాదిరికరమైన దుప్పటి, ఈ దుప్పటి దేవుని కొరకు శిష్యులను తయారు చేసే దుప్పటి. ఇది మన జీవితంలో ఉండాలి. మనం మాదిరిగా జీవించాలి, దేవుని ప్రేమను చూపించాలి, వాక్యాన్ని ప్రకటించాలి, దేవుని సన్నిధిలో పని చేయాలి, దేవుని రాజ్య వ్యాప్తి కొరకై మనం జీవించాలి. ఒక భక్తుడు అంటాడు, ఒడ్డు చేరి నీ ఎదుట నిలిచినప్పుడు రక్షక, ఒక్క ఆత్మనైనా లేక సిగ్గుపడిపోదునా అని ఒక ఇంగ్లీష్ రాగాల్లో తెలుగు క్రైస్తవ కీర్తనలో ఉంటుంది. ఆ రాగం నాకు తెలియదు, కానీ ఆ మాటలు చదువుతున్నప్పుడు నిజమే. పరలోకంలో చేరి దేవుని ఎదుట నిలబడినప్పుడు, దేవునికి లెక్క చెప్పవలసి వచ్చినప్పుడు, మనం దేవునికి లెక్క చెప్పడానికి మన దగ్గర లెక్క ఉంటుందా? మనం లెక్క నిన్ను రక్షించాను, నీకు రక్షణ ఇచ్చాను, నీకు మంచి కుటుంబాన్ని ఇచ్చాను, మంచి వాక్యాన్ని నీకు బోధించాను, నీకు సకల సౌకర్యాలు ఇచ్చాను, నా కొరకు నువ్వేం చేసావని దేవుడు అడిగితే మన దగ్గర సమాధానం ఉందా? కాబట్టి ఇక్కడ ఏలియా దుప్పటి సిద్ధపరిచే దుప్పటి, మాదిరికరమైన దుప్పటి, తన తర్వాత శిష్యులను తయారు చేసే దుప్పటి. మన పిల్లలను దేవుని కొరకు సిద్ధపరుద్దాం. మన తర్వాత తరం, మనకు అంతకుముందు మనం చూస్తే ఏమీ లేని పరిస్థితుల్లో, వారికి టెక్నాలజీ లేదు, వారికి ఆస్తిపాస్తులు లేవు, సరైన వస్త్రాలు లేవు, సరైన వెహికల్స్ లేవు. వారు దేవుని కొరకు పౌరుషంగా బ్రతికారు. అన్నీ కలిగిన నీవు నేను దేవుని కొరకు ఏం చేస్తూ ఉన్నాం? మనం దేవుని కొరకు ప్రయాసపడాలి. దినములు గతిస్తూ ఉన్నాయి, రోజులు గతిస్తూ ఉన్నాయి. ఒకసారి మీ ఇద్దరం మాట్లాడుకుంటూ అనుకుంటాం, మొన్నే కదా ఆగస్టు వచ్చింది, మొన్నే కదా ఏప్రిల్ వచ్చింది, అప్పుడే 2024 మొన్నే కదా జనవరి 1 చేసుకున్నాం. అట్లా చాలాసార్లు మనకు అనిపిస్తుంది. రోజులు గడుస్తూ ఉన్నాయి, వయసు పెరుగుతూ ఉంది, దేవుని రాకడ సమీపంగా ఉంది. మన దేవుని కొరకు ఏం చేస్తున్నాం? మన దేవుని కొరకు ఏం చేస్తున్నాం? ఈ 3వ దుప్పటి ఏలియా దుప్పటి, ప్రభువు కొరకు శిష్యుడను తయారు చేసిన దుప్పటి. మనం శిష్యులంగా తయారవ్వాలి, అనేక మందిని శిష్యులముగా తయారు చేయాలి. చివరి దుప్పటి మీకు చూపిస్తాను, చూడండి. రూతు గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనంలో చివరి దుప్పటి ఉంది. ఈ దుప్పటిని చూసి మనం ముగించేసుకుందాం. రూతు గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం. మరియు అతడు నీవు వేసుకున్న దుప్పటి తెచ్చి పట్టుకోమని చెప్పగా ఆమె దాని పట్టెను. అతడు 6 కొలల యవలను కొలిచి ఆమె భుజము మీద ఉంచగా ఆమె పురములోనికి వెళ్ళెను. ఇక్కడ మరొక దుప్పటి కనిపిస్తుంది. ఈ దుప్పటి రూతు యొక్క దుప్పటి. రూతు మోయాబీయురాలు, మోయాబులో పుట్టి పెరిగింది. అయితే బెత్లెహేములో కరువు వచ్చిందని నయోమి అనే స్త్రీ తన 2 కుమారులను, కిల్యోను మహలోను అనే 2 కుమారులను తీసుకుని మోయాబు దేశం వెళ్ళింది. అక్కడ వారి యవనస్తులైనందున మోయాబు స్త్రీలనే పెళ్లి చేసింది. కానీ అక్కడ నయోమి తన భర్తను కోల్పోయింది, తన 2 కుమారులు కిల్యోను మహలోను కోల్పోయింది. ఇప్పుడు కోడళ్ళు 2 కూడా విధవరాళ్ళు అయిపోయారు, ఆమె కూడా విధవరాలు అయిపోయింది. అయితే ఈలోపు చాలా కాలం గడిచిన తర్వాత దేవుడు తన ప్రజలను దర్శించననియు, యెరూషలేములో పంటలు బెత్లెహేములో సమృద్ధిగా పండుతున్నాయని ఎవరికి వినబడింది? నయోమికి వినబడింది. కాబట్టి నయోమి ఏముందంటే, అమ్మ ఇదిగో నా పిల్లలను నా కుమారునికి ఇచ్చి పెళ్లి చేశాను, మరి వారేమో చనిపోయారు, మరి నా దేవుడు నా దేశాన్ని దర్శించాడని నాకు తెలిసింది, పంటలు సమృద్ధిగా పండుతున్నాయంట, నా ఆస్తిపాస్తులన్నీ, నా కుటుంబం అంతా, నా జనం అంతా అక్కడే ఉన్నారు, కాబట్టి నేను నా దేశానికి వెళ్ళిపోతున్నాను, మీరు ఇక్కడే ఉండిపోండి అంటే ఓర్ప అనే పెద్ద కోడలు ఆగిపోయింది. రూతు మాత్రం ఏముందంటే, నీ దేశమే నా దేశము, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు, మరణము తప్ప నిన్ను నన్ను ఈ లోకంలో ఏది వేరు చేయకూడదంది. ఆమె రూఢి చేసుకుంది నయోమి. ఈమె మనస్ఫూర్తిగానే నాతో వస్తానంటుంది. తీసుకుని వెళ్ళిన తర్వాత ఆమె ఏం చేసిందంటే, ప్రతిరోజు బోయజు అనే వ్యక్తి యొక్క పొలములో పరిగేరుకోవడానికి వెళ్ళింది. ఆ రోజుల్లో ధర్మశాస్త్రం ఏమని రాశారంటే, దేవుడు విదేశీయులు లేదా విధవరాళ్ళు మీ పొలంలో పరిగేరుకోవాలి, కాబట్టి మీరు పొలం అంతా క్లీన్గా నీట్గా కట్ చేయకూడదు, వారాల్లో కొంత విడిచిపెట్టాలి. ఎందుకో తెలుసా? తర్వాత వచ్చి విధవరాళ్ళు పరదేశులు ఏం చేస్తారు? ఆ పరిగె ఏరుకుని వారి కుటుంబాన్ని పోషించుకుంటారు. ఆ రోజుల్లో స్త్రీలకు పనిచ్చేవారు కాదు.
విధవరాళ్ళు అంటే కొంతకాలం ఉన్నంతకాలం తిని తర్వాత చనిపోయేవారు, అలా ఉండేది పరిస్థితి. కాబట్టి దేవుడు ఏమన్నాడంటే, విధవరాళ్ళు చనిపోవడం నాకు ఇష్టం లేదు, పరదేశులు చనిపోవడం నాకు ఇష్టం లేదు. కాబట్టి వారు నన్ను నా దేశాన్ని ఆశ్రయం కోరి వచ్చారు. కాబట్టి దేవుడు మీకు ఇచ్చిన సమృద్ధి అయిన పొలం పండినప్పుడు మీరు కోతలు కోస్తారు కదా, ఆ కోసే టైంలో కొంత విడిచిపెట్టేయాలన్నాడు. రూతు వెళ్ళింది, పరిగి ఏరుకుంటుంది, ఉదయం నుండి సాయంత్రం వరకు ఏరుకుంటుంది, అవి తీసుకుని వెళ్ళి తన అత్తగారికి ఇస్తుంది. ఇవన్నీ ఎవరు విన్నారు? బోయజు విన్నాడు. రూతు యొక్క కష్టాన్ని విన్నాడు, కష్టాన్ని తానే స్వయంగా చూచాడు. అప్పుడు ఏం చేస్తున్నాడంటే, రూతు వచ్చినప్పుడు ఏమన్నాడంటే, ఇదిగో నీ దుప్పటిని తీసుకొచ్చి పట్టమన్నాడు. పట్టమన్నప్పుడు ఏం చేశాడో తెలుసా? 6 కొలల యవలు కొలిచి, గమనించండి, దేవుడు ఆ బోయజు యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా ఉన్నాడు. బోయజు యొక్క పొలము దేవుని సంఘానికి సాదృశ్యంగా ఉంది. మనం దేవుని సంఘములో కష్టపడితే దేవుడు ఏం చేస్తాడో తెలుసండి? కొలిచి. ఎలా ఇస్తాడండి? కొలిచి. నేను అనుకుంటాను, బోయజు ఆ రూతు నీ దగ్గర తీసుకునిరా, నీ దగ్గర ఉన్న క్లాత్ తీసుకునిరా అంటే ఆమె చిన్న కర్చీఫ్ తీసుకెళ్ళి ఉంటే ఎన్ని పట్టేవి ఎవలు? ఒక గుప్పెడు ఎవలు ఇచ్చేవాడేమో కదా. ఏదో ముఖం తుడుచుకునే టవల్ ఇస్తే 1 కిలో పట్టేవేమో. కానీ ఆమె దగ్గర ఏముందో తెలుసా? పెద్ద దుప్పటి ఉంది. ఆ దుప్పటి దేనికి సాదృశ్యమో తెలుసా? ఆమె పొలంలో పడిన కష్టానికి సాదృశ్యం. పెద్ద దుప్పటి ఉంది. అతను ఏం చేశాడో తెలుసా? 6 కొలల యవలు కొలిచి ఆమె భుజం మీద పెట్టాడు. నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు, దేవుడు నీ భుజం మీద కూడా ఆశీర్వాదాలు పెట్టాలంటే, నీ తల మీద ఆశీర్వాదాలు పెట్టాలంటే నీవు దేవుని సన్నిధిలో పని చేయాలి. రూతు బోయజు యొక్క పొలంలో ఉదయం నుండి సాయంత్రం వరకు పరిగే ఏరుకుంటూనే ఉంది. ఆ విషయం ఎవరు చూశాడు? బోయజు చూశాడు. ఏం చేశాడో తెలుసా? 6 కొలల యవలు కొలిచి ఆమె భుజం మీద పెట్టాడు. దేవుడు మనం చేసిన ప్రతి పనికి కొలిచి రివార్డ్ ఇస్తాడండి. గాడ్ రివార్డ్స్. దేవుడు తప్పకుండా జీతం ఇస్తాడు. మనం అనుకుంటూ ఉంటాం, ఒక్కొక్కసారి మనం చూడట్లేదు, ఎవరు నన్ను గుర్తించట్లేదు, కనీసం రికగ్నైజ్ చేయట్లేదు, అబ్బా బాగా చేశారు బ్రదర్ అని అనట్లేదు, దేవుని సేవకుడు నన్ను పట్టించుకోవట్లేదు, సేవకురాలు పట్టించుకోవట్లేదు, నన్ను ఎవరు గుర్తించట్లేదు అనుకుంటున్నావేమో. కానీ దేవుడు చూచేవాడు దేవుడు. మనం దేవుని పని చేస్తే దేవుడు మన పని చేస్తాడు. బోయజు పొలంలో రూతు ఎంత కష్టపడిందో బోయజు చూశాడు. కొలిచి 6 కొలల యవలు. కొలలు అంటే నేను ఒక డిక్షనరీ చదివితే 15 కిలోలు అంటున్నారు. 6-15 అంటే 90 కిలోలు. ఆ రోజుల్లో స్త్రీలు అంత బలంగా ఉండేవారేమో. భుజం మీద పెట్టాడు. ఆమె పెట్టుకుని ఏమొచ్చింది? ఆ పొలం నుంచి పొరములోనికి వచ్చేసింది. తన కుటుంబంలో సమృద్ధి కలిగింది. మన కుటుంబాల్లో సమృద్ధి కలగాలంటే మనం దేవుని సన్నిధిలో కష్టపడాలి. కొలిచిచ్చేవాడు దేవుడు, మన ప్రయాసను చూచేవాడు దేవుడు, బహుమానం ఇచ్చేవాడు దేవుడు, సమృద్ధిలోనికి నడిపించేవాడు దేవుడు అండి. మనం ఇంకా ఒకవేళ ఆలోచిస్తూ ఉన్నామేమో, సంకోచిస్తూ ఉన్నామేమో పని చేయడానికి. ఎంత పని చేస్తే మీరు గమనించండి, యోసేపు తన యవన కాలమందు ఎవరు చూసినా చూడకపోయినా భక్తి జీవితం జీవించాడు. తరతరాలకి ఆశీర్వాదకరంగా ఉన్నాడు. యోసేపు మాత్రమే కాదు, యోసేపు పిల్లలకు మాత్రమే కాదు, చాలా కాలం యోసేపు పిల్లలు ఆశీర్వదింపబడడానికి కారణం ఏంటో తెలుసా? యోసేపు యొక్క భక్తి. మన భక్తి ఇక్కడతో ఆగిపోదండి. మన విశ్వాసము, మన త్యాగము, మన ప్రయాస తరతరములకు ఆశీర్వాదం. మన పేరు వాళ్ళ గుర్తు లేకపోవచ్చు. 3-4 తరాలు వెళ్ళామనుకోండి, నా పేరేందో వాళ్ళకి తెలియదు కదా. మా తాతోడు తాత అంటారా, సేవ చేశాడంట అనుకుంటారు అంతే. ఆ తర్వాత వాళ్ళు నేనెవడో కూడా ఆడెవడో ఉండేవాడు అనుకుంటారు. కొంచెం మర్యాద లేని వాళ్ళు, మర్యాద ఉన్నవాళ్ళైతే మా తాతోళ్ళు తాత అనుకుంటారు, కొంచెం మర్యాదగా మాట్లాడతారు. కాబట్టి వాళ్ళు గుర్తించినా గుర్తించకపోయినా గుర్తించేవాడు దేవుడు. రూతు యొక్క కష్టాన్ని బోయజు చూచినట్లు నా కష్టాన్ని ఎవరు చూస్తారో తెలుసా? దేవుడు చూస్తాడు. బోయజు కొలిచి ఇచ్చినట్లుగా, కొలిచి అనే మాట నాకు చాలా నచ్చింది. బోయజు ఇచ్చాడు, లేదా పనివారితో పంపించాడు, పనివారిని ఇమ్మన్నాడు అని లేదు అక్కడ. ఎవరు కొలిచారో తెలుసా? బోయజు కొలిచాడు. ఎక్కడ పెట్టాడో తెలుసా? భుజం మీద పెట్టాడు. భుజము తట్టి ప్రోత్సహించినట్లుగా కదా, ఆశీర్వాదం ఇచ్చినట్లుగా.
అభిషేకించినట్లుగా, దీవించినట్లుగా అదంతా తీసుకుని బోయజే పైకి లేపి రూతు భుజం మీద పెట్టాడు. రూతు పొరములోనికి తన కుటుంబం దగ్గరికి వెళ్ళిపోయింది. ఇంకా రూతు ఏనాడు కూడా పొలంలో పరిగి ఏరుకునే పరిస్థితి రాలేదు. ఎంత గొప్ప ధన్యత! కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ దుప్పటి ప్రభు కొరకు ప్రయాసపడే దుప్పటి. 4 దుప్పట్లు మనం చూసాం. మొట్టమొదటి దుప్పటి ఎవరి దుప్పటి? యోనాతాను దుప్పటి. అది ప్రోత్సహించే దుప్పటి, కష్టాన్ని గుర్తించే దుప్పటి, కష్టాన్ని గుర్తించి ప్రోత్సహించే దుప్పటి. అది రెండవ దుప్పటి మీకాలు దుప్పటి, తన కుటుంబం కొరకు పోరాడిన దుప్పటి. మూడవ దుప్పటి ఏలియా దుప్పటి, తన తర్వాత శిష్యులను తయారు చేసిన దుప్పటి. నాలుగవ దుప్పటి రూతు దుప్పటి, అది ప్రభువు నుండి ప్రతిఫలము పొందిన దుప్పటి. మరి దుప్పట్లు మన ఇంట్లో ఉన్నాయా? మన జీవితంలో ఉన్నాయా? మన కుటుంబంలో ఉన్నాయా? మన వార్డ్రోబ్లో ఉన్నాయా? వింటర్ వస్తుందంటే రగ్గులన్నీ బయటకు ఇప్పుడు ఎండలు బాగున్నప్పుడే కదా. సెప్టెంబర్ 19వ తారీఖు నుంచి మాన్సూన్స్ తిరోగమనం అవుతాయంట. జూన్ 1వ తారీఖు నుంచి జూలై 8వ తారీఖు వరకు మాన్సూన్స్ వస్తాయి మన దేశంలోకి. ఇప్పుడు సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి అక్టోబర్ 15వ తారీఖు వరకు మన దేశంలో వ్యాపించిన మాన్సూన్స్ అన్నీ కూడా మరలా తిరోగమనం అయిపోతుంది, అంటే వెళ్ళిపోతాయి. అది వెళ్ళిపోయినాయి అంటే ఏమొస్తుంది? చలి మొదలవుతుంది. చలి మొదలవుతుందంటే మనం లోపల పెట్టిన రగ్గులన్నీ కదా బయటికి తీసి చక్కగా వాష్ చేసి ఎండలో ఆరేస్తాం. మరి మన వార్డ్రోబ్లో ఇటువంటి బ్లాంకెట్స్ ఉన్నాయా? ప్రోత్సహించే బ్లాంకెట్ ఉందా? శిష్యులను తయారు చేసే బ్లాంకెట్ ఉందా? కుటుంబం కొరకు పోరాడే దుప్పటి ఉందా? దేవుని కొరకు ప్రయాసపడే దుప్పటి ఉందా? రండి, తలలో ఉంచినట్లయితే మన జీవితాలను దేవునికి సమర్పిద్దాం. దేవుడు దుప్పటి అనే మాట ద్వారా నీతో నాతో మాట్లాడాడు. మన జీవితాల్లో ఉన్నాయో లేదో దేవుడు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుని మాట్లాడుతూ ఉండగా, ఇగో దేవుని వాక్యంలో ప్రతి మాట మనలను జీవింపజేసేదే, ప్రతి మాట మనలను బలపరిచేదే, ప్రతి మాట శక్తితో నింపేదే. కాబట్టి దేవుని సన్నిధిలో మన జీవితాలను సమర్పిద్దాం. దేవుని సన్నిధిలో ఒకసారి మనలను మనమే స్వీయ పరీక్ష చేసుకుందాం. దేవుడు ఎన్నో అవకాశాలు ఇస్తే, దేవుడు అద్భుతమైన కుటుంబాన్ని ఇస్తే నువ్వు పోరాడట్లేదా? దేవుడు చక్కని కుటుంబాన్ని, భార్యను, భర్తను, పిల్లలను ఇస్తే వారి కోసం నువ్వు ఏం చేస్తూ ఉన్నావు? ఆత్మీయంగా ఎంత పోరాడుతూ ఉన్నావు? వారి కొరకు సమకూరుస్తున్నావు, మంచిదే. మరి పరలోక రాజ్యము విషయం ఏం చేస్తూ ఉన్నావు? సమర్పిద్దామా మన జీవితాలను? అంకితమిద్దామా? రీడెడికేట్ చేసుకుందామా మరొకసారి మన జీవితాలను? ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. దేవుడు ఎన్నో అవకాశాలు ఇస్తా మనం ఇంకా వేచి చూస్తూ ఉన్నామేమో, దేవుడిచ్చిన అవకాశాలను కోల్పోతూ ఉన్నామేమో. సమర్పించుకుందామా మన జీవితాన్ని? ప్రభువా, ఇంత అవకాశం ఇవ్వగా, ఇంత చక్కని కుటుంబాన్ని ఇవ్వగా, ఇంత చక్కని సంఘముని ఇవ్వగా, ప్రభువా, ఇంత చక్కని జీవితాన్ని ఇస్తే నేను పోరాడలేకపోతూ ఉన్నాను. నేను విశ్వాసంలో బలంగా ఉన్నాను, మంచిదే. నా తర్వాత సిద్ధపరచలేకపోతున్నాను. నా పితరులు నన్ను విశ్వాసంలో బలపరిచారు, ప్రార్థన చేశారు, సిద్ధపరిచారు, మంచిదే. నేను సిద్ధపరచలేకపోతున్నాను అని ఒకవేళ నీవు ఆలోచించినట్లయితే, దేవుని సన్నిధిలో ప్రయాసపడటానికి ఇంకా సంకోచిస్తూ ఉన్నట్లయితే, నీవు నీ పక్కని చుట్టూ ఉన్న వారిని ప్రోత్సహించలేని మనసు నీకున్నట్లయితే, ఇదిగో దేవుడు ఈరోజు నీతోనే ప్రియ సహోదరుడా, సహోదరి, నీతోనే మాట్లాడుతున్నాడు. ఒక కుమార్తెగా, కుమారుడుగా నీ తల్లిదండ్రుల కోసం, నీ కుటుంబం కోసం, నీ తోబుట్టువుల కోసం, నీ సంఘం కోసం యుద్ధం చేసే, పోరాటం చేసే సమయం ఇదే. రండి, మన జీవితాన్ని సమర్పించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడును సర్వశక్తివంతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల దేవ,
ఈరోజు దుప్పటి అనే మాటతో మాతో మాట్లాడారు. స్తోత్రాలు నాయన. మరి యోనాతాను దుప్పటి ప్రోత్సహించే దుప్పటి, కష్టమును గుర్తించే దుప్పటి నాయన. మేము కూడా మా చుట్టూ ఉన్న వారి కష్టాన్ని గుర్తించి ప్రోత్సహించి ప్రభువా వారిని ఆదరించి బలపరిచే పరిచర్య మాకు దయచేయండి. మీ కాలు దుప్పటి తన కుటుంబం కొరకు పోరాడిన దుప్పటి. అవును ప్రభువా, మా కుటుంబాల కొరకు మేమే పోరాడాలని, మా కుటుంబాన్ని బాగు చేసుకోవాల్సిన బాధ్యత మాదేనని, నీ మహిమ కొరకు ముందుకు సాగాలని నాతో మాట్లాడారు. స్తోత్రాలు నాయన. మరి మూడవదిగా ఏలియా దుప్పటి, ప్రభువా శిష్యులను తయారు చేసే దుప్పటి, అనేక మంది ఎదుట మాదిరి కర్మగా జీవించే దుప్పటి, అనేక మందిని శిష్యులను నీ కొరకు తయారు చేసే దుప్పటి నాయన. అటువంటి మాదిరికరమైన జీవితాన్ని మేము జీవించాలని మాతో మాట్లాడారు. స్తోత్రాలు నాయన. చివరగా రూతు యొక్క దుప్పటి, బోయజు పొలములో పరిగె ఏరుకుని ప్రతిఫలమును పొందిన ప్రభువా ఈ దుప్పటి పరిచర్య చేసే దుప్పటి. అవును ప్రభువా, బోయజు ఏ విధంగా కొలిచి రూతు యొక్క భుజముపై 6 కొలల యవలను పెట్టాడో, నీవు కూడా పరమ బోయజు అయిన నీవు నీ పొలమైన నీ సన్నిధిలో, ఆలయములో, సంఘములో మేము ప్రయాసపడుతూ ఉండగా నీవు ప్రతిఫలం ఇచ్చే దేవుడవు, కొలిచి ఇచ్చే దేవుడవు గనుక నీ సంఘములో ప్రయాసపడే దుప్పటి మేము కలిగి జీవించే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి. ఒకవేళ ఇంకా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నామేమో, ఇంకా లేజినెస్ మమ్మల్ని విడిచిపెట్టట్లేదేమో, ఇంకా ప్రభా నిరాశలోనే ఉండిపోయామేమో, సమయం గతించిపోతూ ఉండగా మేము తేరి చూస్తూ ఉన్నామేమో ప్రభువా, దయచేసి నూతన శక్తితో, బలముతో, జ్ఞానముతో మమ్మల్ని నింపండి. మా ప్రతి ఒక్కరి కుటుంబాలలో, హృదయాలలో, జీవితాలలో ఈ 4 దుప్పటలు కలిగి జీవించే కృప, నీ కొరకు ప్రయాసపడి నీవు కొలిచి ఇవ్వగా ప్రతిఫలమును పొందే కృప మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించమై పరమ బోయజైన యేసు నామములో స్తుతించి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. పాటలు పాడుతుండగా బలారాధనలోనికి వెళదాం. వాక్యం చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. మన మధ్యనున్న మరి సందేశ్ బ్రదర్, అదేవిధంగా మరి పెద్దలు విజయరాజు గారు ముందుకొచ్చి